ఇవాళ బీజేపీ వాళ్ళు వాళ్ళ దైవభక్తి అంతా రోడ్ల మీదనే చూపిస్తున్నారు. మనం అప్పుడప్పుడు బస్ స్టాండ్లో పోటీ లేకపోతే ట్రాఫిక్ సిగ్నల్ కాడ చూస్తాం, ఒక పెద్ద స్తంభాలంలో దేవుడు బొమ్మ పెట్టి కొంతమంది అడుక్కుంటుంటారు, అయ్యా ఈ దేవుని చూసి అయ్యప్ప స్వామిని చూసి మాకేమని ఇయ్యని. అట్లా బీజేపీ వాళ్ళు కూడా శ్రీరాముని చూసి మా కోట్లేయండి అని అడుక్కునే పరిస్థితి ఈరోజు వచ్చింది. అందుకే నేను బీజేపీ సోదరులకు నేను చెప్పదలుచుకున్నా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి తప్ప దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. బస్ స్టాండ్లో పోడతా దేవుడు బొమ్మ పెట్టి బిచ్చమత్తు అడుక్కున్నట్టు దేవుడి పేరు మీద ఓట్లు అడుక్కోవడం మీకు తగదు. మీరు ప్రజలకు ఏం చేసిండ్రో చెప్పుకుంటేనే ఓట్లు అడగాలి. ఇక నిన్న మన ఒక ఆయన బయలుదేరిండు బస్సు వేసుకొని, కారు ఖరాబ్ అయిందంట, కార్ఖానకు పోయిందంట, కారు లేదంట, ఆయన బస్సు వేసుకొని బయలుదేరిండు. కొడుకు చెప్తున్నాడు, జర్ర కారు అనుం చెడ్డది, కార్ఖానకు పోయింది, మళ్ళీ వస్తుందని. రాదు ఇంకది, కారు మొత్తం ఖతం అయిపోయింది, కార్ఖానకు పోయింది. నువ్వు కార్ఖానాలు పెట్టంగానే ఎవడో టైర్లు పయ్యలు ఇప్పుకపోయి జుమరాత్ బజార్లు ఎప్పుడో అమ్మేసిండు. కారు తూకం కింద అమ్మిండ్రు నాయన, ఇంకా మళ్ళీ మీ కారు రాదు. ఇక బస్సులో తిరిగట ఆయన చూస్తుంటే తిక్కలోడు తిరునాళ్ళకు పోతానంట, ఎక్కనికనే దిగనికనే సరిపోయిందంట. చంద్రశేఖరరావు బస్సులో తిరుగుతుంటే నిన్న మన మహబూబ్నగర్ పోయిండు, ఆ నుంచి నాగర్ కర్నూలు పోయిండు, గంతకంటే ముందు పక్కనే సూర్యాపేట పోయిండు, మిర్యాలగూడెం పోయిండు, మన భువనగిరి వచ్చిండు. ఇక ఆయన ఎక్కనిక దిగనిక నలుగురు పట్టుకొని దించాల్సి వస్తుంది, 6 మంది పట్టి ఎక్కియాల్సి వస్తుంది. ఏం పొడిచినవా? 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేస్తే సచివాలయానికి రాకపోతివి, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేస్తే నీ ఫామ్ హౌస్లకు తెలంగాణ ప్రజల్ని లోపలికి రానియకనే పోతివి, పోలీసులను పెట్టి మా మోకాళ్ళ మీద మా కాళ్ళ మీద కొట్టిపిస్తేవి, మా గద్దరన్న గల్వనికి వస్తే ఎర్రటెండ గేటు బయట 4 గంటలు కూసబెడితే ఏ మోగం పెట్టుకొని ఇవాళ ఊర్లో తిరుగుతున్నాడు కేసీఆర్ అని నేను అడుగుతున్నా. ఓడిండు కాబట్టి, ఉద్యోగం ఊడింది కాబట్టి ఇవాళ మళ్ళా అచ్చుకనో పుచ్చుకనో చేసి కొంగ జపం చేస్తున్నాడు. మీరు ఎక్కడైనా చూడండి, చెరువులలో ఒంటికాల మీద కళ్ళు మూసుకొని ఉంటుంది, ఎందుకంటే కొంగ జపం చేస్తుందని చేప పిల్లలు వస్తే కానీ లటక్కని మింగుదామని. ఇవాళ గట్లనే తెలంగాణ ప్రజల్ని మళ్ళోసారి మోసం చేయడానికి కొంగ బయలుదేరింది బస్సు వేసుకొని. ఈ కొంగ పట్ల కూడా అప్రమత్తంగా ఉండి ఈ కొంగ కోటేసిరట్టే అది పరోక్షంగా బీజేపీకి వేసినట్టే. అందుకే మిత్రులారా, మీకు అందరికీ నేను చెప్పేది ఒకటే, మా ఆర్టీసీ సోదరులు ఈ ప్రాంతంలో ఎక్కువ ఉంటారు. ఆనాడు ఆర్టీసీ దివాలా తీసింది, మీరు సమ్మె చేస్తే మీ కార్మికులను పొట్టన పెట్టుకున్నాడు కేసీఆర్. కానీ మేము వచ్చినాక ఈడ మా అక్కలు చాలా మంది ఉన్నారు, మా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చి నెలకు 350 కోట్లు, ఇప్పటికి 1369 కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి కట్టినాం. దివాలా నుంచి ఆర్టీసీని బయట పడేసినాం. మా అక్కలు మా ఆడబిడ్డలు అమ్మగారింటికి పోవాలన్నా అత్తగారింటికి పోవాలన్నా ఇంటి ఆయన మీద కోపం వస్తే చెప్ప పెట్టకుండా అమ్మ ఇంటికి పోవాలంటే కూడా చేతుల సిల్లి గవ్వ లేకున్నా బస్సు ఎక్కిపోయేటట్టు చేసినాం. యాదగిరి గుట్టకు లేకపోతే భద్రాచలంలో రాముల వారిని దర్శించుకోవాలంటే ఒక్క పైసా పెట్టుబడి పెట్టకుండా దేవుళ్ళను గుళ్ళను దర్శించుకునే పరిస్థితి తెచ్చినాం. అదే కాదు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా మీకు 10 లక్షల రూపాయలు వైద్యానికి ఉచితంగా ఇచ్చినాం. ఆడబిడ్డలకు 500 రూపాయలకే ఇవాళ సిలిండర్ ఇస్తున్నాం. కేసీఆర్ మోడీ కలిసి 1200 చేస్తే ఇవాళ ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం. ఇంటూ కరెంటు చూస్తే కరెంటు షాక్ కొట్టినట్టు ఉండే 200 యూనిట్లు పేదోళ్లకు ఉచితంగా కరెంట్ ఇచ్చి ఇవాళ పేదల్ని ఆదుకున్నాం. అదేవిధంగా పేదవాళ్ళకి ఇల్లు కట్టుకోనికే 4,50,000 ఇల్లు 22,500 కోట్లతోటి రాష్ట్రం నలుమూలల ఇందిరమ్మ ఇల్లు పేదోళ్ళకు కట్టుకోనికే 5 లక్షల రూపాయలు ఇవాళ ఉచితంగా ఇస్తున్నాం. 30,000 నిరుద్యోగులకు 3 నెలల ఉద్యోగాలు ఇచ్చినాం. బీసీల జనాభా లెక్క కట్టి వాళ్ళ జనాభా ప్రకారం నిధులు ఇవ్వాలి, వాళ్ళ జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలి అని ఇవాళ బీసీ జనాభా మనం లెక్క కట్టినాం. హైదరాబాద్ నగరానికి కృష్ణా గోదావరి జలాలు తెచ్చి ఈ ప్రాంతంలో తాగునీటి సమస్య తీర్చినాం. మెట్రో రైలు వేసినాం, ఔటర్ రింగ్ రోడ్ కట్టినాం, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వేసినాం. ఇన్ని చేసిన మనం ఈసారి మన ప్రభుత్వం ఉంది, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి
పూర్తిగా మనకు అవకాశం ఉంది. అందుకే ఈ ఎన్నికల్లో ఈ పార్లమెంట్లో ఎల్బీ నగర్కి అవసరమైన అభివృద్ధి, హయత్ నగర్ వరకు మెట్రో, మూసి ప్రక్షాళన, వికారాబాద్ నుంచి నేరేడు చేరులో నల్గొండ జిల్లా వరకు మూసిని మొత్తం ప్రక్షాళన చేసి మంచి నీళ్లు బారే విధంగా ప్రాజెక్టును పూర్తి చేసి మీ 118 జీవో పరిష్కారం చేసి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది. మరి ఇన్ని పనులు చేసే నేను మిమ్మల్ని ఏం అడుగుతలేను, మనులు అడుగుతలేను, మాణిక్యాలు అడుగుతలేను, మీ ఇంట్లోన ఏమన్నా చిన్న చిన్న వజ్ర ముక్కలు ఉంటే అవి కూడా అడుగుతలేను. లేకపోతే హయత్ నగర్, ఈ ఎల్బీ నగర్లో భూముల ధరలు మస్తు పెరిగినాయి, మా రంగన్న దగ్గర బొచ్చాడు ఉన్నాయి, గజం భూమి కూడా అడుగుతలేను. నేను ఏమడుగుతున్నా మిమ్మల్ని, ఏమడుగుతున్నా ఎవరి కోసం? అక్క కోసం. ఎవరి కోసం గట్టిగా చెప్పాలనా? ఇంపియాలి కదా. ఇవాళ మీ అందరినీ అక్కకు అండగా నిలబడండి, మీ తరఫున కొట్లాడుతుంది, మీ తరఫున పనిచేస్తుంది. మన ఎల్బీ నగర్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. అందుకే మిత్రులారా, అక్కకు ఓట్లేసిన వాళ్ళందరూ చేయి పైకెత్తురి, మొత్తం మా అక్కలు కూడా ఎత్తాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే.